అసలు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది కదా. అంటే నాకేమవుతుందంటే అలాంటివి జరిగినప్పుడు బాగా డిస్టర్బ్ అవుతుంది. అది నేనైతే చాలా డిస్టర్బ్ అయ్యి నాకు కరెక్ట్ టైం ఏంటంటే వైరల్ ఫీవర్ కూడా వచ్చింది. నాకు ఫోన్లు చేస్తుంటే రాజా గారు కాల్ చేసి చెప్పారు, నాకు ఏం చెప్పొద్దు, నేను ఎవరికి సమాధానం కూడా చెప్పేసి ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు, ఏమనుకుంటే అనుకోనండి, ఏం వేసుకున్నామండి, వదిలేండి అసలు నాది ఎవరు మాట్లాడదు దాని గురించి అని చెప్పేసి ఫోన్ పెట్టేసారు. నేను అది ఎవరు డిస్కస్ చేయాలి. ఎందుకు అతను అంత డ్రామా క్రియేట్ చేసాడు? ఎందుకు ఏమోనండి, నేను చెప్పిన అసలు పట్టే పట్టించుకోవాలి కదా, కంప్లీట్ వదిలేసా. మాట్లాడతా అన్నా సరే మాట్లాడద్దు అని చెప్పేసి రాజా గారు కూడా సరే ఇలా నాకు చెప్పవద్దు, నేను అన్నాను. అది బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే చేసుకునేవాడు, ఆడికి కావాల్సింది చేసుకునేవాడు, నాకు మాత్రం చెప్పొద్దు, ఆడికి లొంగను, ఎవడికి సమాధానం చెప్పను. అంటే కొంతవరకు అయితే పర్లా, అది ఎంత ఎక్కువ అయిపోతే మనకి ఏమవుతుంది, డిస్టర్బ్ అయిపోయినప్పుడు అలాంటివి ఒక్కొక్కసారి మెంటల్గా చాలా డిస్టర్బ్ చేసేస్తాయి. ఎక్కువ తీసుకుంటే న్యూస్లో గోల, ఎక్కడ గోల, అది గోల, అవి ఎక్కువ తీసుకుంటే బాగా డిస్టర్బ్ అయిపోతుంది. నాకు అర్థమైపోయి కంప్లీట్ కట్ ఆఫ్ చేయిస్తాను. నాకు సంబంధం లేదు దీనికి, నాకు అయిపోయింది అంటే. అసలు మీరు అదే నైటు అక్కడే సమాధానం చెప్పుకుంటే వేరే రకంగా ఉండేది. నాకు తెలియదు కదా, బేసిక్గా 10 మంది జనాలు ఉంటే నాకు అసలు అలవాటు లేదు. నా న్యూస్ ఎప్పుడు వచ్చినా సరే అంటే ఎక్కడో ఒక పేపర్లోనో ఎక్కడో టీవీలోనో ఏదో మామూలుగా సినిమా న్యూస్ కూడా చాలా తక్కువ వస్తుంది నాది, ఈ సినిమా చేస్తున్నాడు వీడిని చెప్పి. మాకు అంత అది అలవాట్లేదు కదా. నాకు సడన్గా అంత వచ్చేసరికి నాకేం అర్థం కాలేదు. ఊరుకున్నా నెక్స్ట్ టైం పొద్దున్న గోల అవుతుంది, ఇంక వదిలేసాను. నాకు తెలిసి నా బేబీ ఫీవర్ వచ్చింది కూడా అందుకే నాకు డిస్టర్బ్ అయ్యి వచ్చి ఉంటుంది, వైరల్ కూడా కాదు, ఆ డిస్టర్బెన్స్గా వచ్చి ఉంటుంది నాకు. అంత డిస్టర్బ్ అయిపోయాను, అది నేను కట్ ఆఫ్ చేసాను. నాకు సంబంధం లేదు ఈ టాపిక్తో, ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే ఆ టైంలో కొన్ని ఈ కార్తిక్ అనే వ్యక్తి ఆల్రెడీ మీకు పరిచయం ఉన్నట్టు, నాకు అసలు సంబంధం లేదు, వచ్చిన వార్తలు పరిచయం ఉన్నట్టు, దానివల్ల మీకు కొంత మనీ పరంగా డిమాండ్ చేస్తున్నట్టు ఇలా వచ్చాయన్నమాట. నేను రాజరవీంద్ర గారికి కూడా ఫోన్ చేసిన ఆ టైంలో, చేసి మాట్లాడాను. అది ఒకట్లేండి, ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు తనకేం అవసరం అంటే చేసిన తప్పు, చేసిన తప్పే, కానీ దానికేం అవసరం అంటే వదిలేదు. నేను చెప్పా కదా, కంప్లీట్ కట్ ఆఫ్ చేయిస్తాను టాపిక్. ఇలా చేశారు, అలా చేశారు, ఇలా జరిగింది, అలా జరిగింది అనుకుంటే మన మైండ్లో డిస్టర్బెన్స్ తప్ప మనం ప్రశాంతంగా అవును. హ్యాపీ పని చేసుకోవాలి. ఫస్ట్ 2 సినిమాలు షూటింగ్లు అవుతున్నాయి, సో కట్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఐ జస్ట్ కంటిన్యూ టు మై వర్క్. ఫస్ట్ టైం అనుకుంటా మీకు కెరీర్ మొత్తం చూసుకుంటే ఫస్ట్ టైం ఆ ఇన్సిడెంట్. ఇప్పుడు అందుకే అంత ఇది అయిపోయింది. అదే ఇంకోసారి గుర్తే ఆడే ఉంటారు మీరు కారు దగ్గర, ఎవరు వస్తారు రెడీ చూసుకుంటారు. అదే కానీ మీకు ఒక అలవాటు ఉంది, అది అంటే ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. మీకు ఏదన్నా బాగా స్ట్రెయిన్ అయితే మీరు కారులో పడుకుంటారు, పడుకుంటూ పోతారు. ఆ రోజు మీరు ట్రై చేయలేదు అలా మీకు దూరంగా కాదు, ఎక్కడ కాదు, మా ఫ్రెండ్ పిలిస్తే ఇంటి పక్కనే, ఇంటి చాలా బయటకు వచ్చాను, ఒక్క సెకండ్ లేట్ అయింది, కార్ స్లిప్ అయి చెప్పకనే వెళ్ళిపోయింది అంతే. ఇంటి పక్కనే అది. నేను పడుకుంటున్నా, ఫోన్ చేసి అర్జెంట్గా రా అంటే సరే అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు దిల్ రాజు గారి కాంపౌండ్లో ప్రీవియస్ మీకు ఏవైతే ఎదురయ్యాయో అవన్నీ ఇప్పుడు లేకుండా సక్రమంగా వెళ్తున్నాయి అన్నీ కూడా అంతా. ప్రీవియస్ చిన్న అపార్థాలు లేవండి, కూడా మీకు బయట వినపడడం తప్ప లోపల లేవు. ఆ కాంపౌండ్ లో అంటే బేసిక్గా ఒక్కొక్కసారి అంటే ఒక సినిమా కుదరకపోవడం వల్ల వీటి వల్ల ఏంటంటే బయట న్యూస్లు వచ్చేస్తూ ఉంటాయి, అదే ఉండదు. ఎవరప్పుడు ఆ తర్వాత ముందు ఎప్పుడు కూడా ఆయనతో బాగానే ఉంటుంది. అంటే ఆయన సినిమా ఒకటే ప్రపంచం ఆయన బేసిక్గా. ఎప్పుడు చూసినా సరే పని సినిమా, మంచి సినిమా చేయాలి, బాగా చేయాలి అన్నట్టు ఉంటుంది తప్ప ఆయన కూడా గ్రజ్జులు పెట్టుకొని ఆయనకి ఉండే ప్రాక్టికాలిటీ కానీ అది కానీ చాలా ఎక్కువ. అసలు సంబంధం ఉండదు, ఈ గొడవలు ఇవి ఎవరితోనే ఉంటాయి, ఎప్పుడూ లేదు కూడా. లవర్ అప్పుడు అంతా చాలా బాగుంది, తర్వాత కూడా చాలా. లవర్ తర్వాత నేను ఇప్పుడు తిరుపతిలో మేము అందరం కలిసి వెళ్ళాను తిరుపతి. నేను రాజు గారు, హర్షిత్ అందరం కలిసి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ నేను అనుకొని గుండు కుట్టించుకుంటే, మంచి పని చేసావు, గ్యాప్ తీసుకుంటావు కదా, జాగ్రత్తగా చూస్ చేసుకో, ఈలో పెద్ద స్క్రిప్ట్ ఉంటే చెప్తాను అన్నారు. తర్వాత మళ్ళీ ఇద్దరులో ఒకటి. ఇకపోతే మా ఎలక్షన్ ఈసీగా నిలబడ్డారు, అంటే అజయ్ గారు ఉన్నారు అనమాట. ఎలక్షన్ చాలా హడావుడి అవుతుంది, బాగుంటుంది, ఏది అంటే అవునా చూడాలనిపించింది. అసలు ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి, నేను ఎవరిని కలవను కదా, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, ఫ్రెండ్స్ 2-3 ఉంటారు అక్కడ.
సరే సరదాగా చూద్దాం అని చెప్పి సార్ నించోడం వేసాడు, వేసి నించుంది సరదాగా నించున్నా. ఓకే, ఆ ఊడ్స్ కౌంటింగ్ ఇప్పుడు కూడా లేని నేను అక్కడ వెళ్ళిపోయి పడుకున్నారు కదా. అదే వినోద్ నాకు బేసిక్ సరదాగా చూద్దాం అనిపించింది. కానీ ఎలా అనిపించింది స్పెండ్ వెరీ గుడ్ టైం విత్ ఆల్ ఆఫ్ దెమ్, అందరితో కూడా. కానీ మా అంటే సినిమా వాళ్ళు ఇలా ఉంటుందా, ఇలా వర్గాలు ఉంటాయా అని ఏమన్నా అనిపించిందా మీకు? ఇంత అంటే వర్గ పోరాటం ఉంటుందా? అది అనిపించింది, బట్ ఐ థింక్ ఎక్కడైనా ఉంటుంది. అంటే మరి అంత సర్ప్రైజింగ్ గా అనిపించలేదు బేసిక్ గా. ఉంటుందని విషయం అర్థమైంది. హెబ్బా పటేల్తో 3 సినిమాలు మీరు మంచి హిట్స్ కదా, 3 బాగానే సక్సెస్ అయినాయి. అందగాడు ఒకటే కొంచెం అదే కొంచెం వాటిని ఓకే పర్లేదు. అట్లా మీకు పేరుగా హిట్ పేరుగా చూసుకోవాలంటే ఇంకెవరు ఉన్నారు మీ జర్నీ చేసిన? ఆ అమ్మాయి ఉన్నట్టుంది కదా, అవిక. మీ ఫస్ట్ సినిమా అవికాకి అప్పటికే ఒక మంచి పేరు ఉంది కదా. మీరేమో అప్పుడు ఫస్ట్ సినిమా మీకు సంబంధించి. సో అవిక మీతో ఇంటరాక్షన్ ఎలా ఉండేది? బాగుండేదా? వెరీ నైస్ పర్సన్. నాకు బేసిక్గా అవిక షీజ్ లైక్ గురువు అనమాట. నాకు ఏమీ తెలియదు కదా, సో చాలా నేర్చుకున్నా తన నుంచి. ఒకవేళ నేను ఎప్పుడైనా సరే ఏమన్నా నాకు తెలియదు, కెమెరా ఫేవర్ కానీ ఇవన్నీ నాకు తెలియదు. ఐ వాజ్ వెరీ రా కదా, నాకు ఏం తెలియదు. సో తనే చెప్పేది ఫేవర్ అంటే ఇది ఇలా తీసుకోవాలి. ఉయ్యాల జంపాల నాకు బేసిక్గా సినిమా అంతా కూడా ఒక ఫిల్మ్ స్కూల్ అంట. నాకు ఆ సినిమాకి ఏడీ దగ్గర నుంచి అన్నీ చేయిస్తాను. రైటర్గా పనిచేసే ఎడిట్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా కూర్చొని, అంటే ఎవరో ఒక డైరెక్షన్ పెట్టినప్పుడు కూర్చోవాలి కదా, గోన్ సిట్ అనమాట డబ్బింగ్ దగ్గర కానీ ఇక్కడ కానీ. సో నేను నేర్చుకున్నా సినిమాలో. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే మెమొరబుల్. కానీ నాకు అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఫస్ట్ డే షూట్. అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ అంటే 3-4 వెళ్ళే వాళ్ళని చిన్న కెమెరా పట్టుకుని తీసుకొచ్చేసేవాళ్ళం. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు ప్రసాద్ గారు, ఆ రోజు ఆయన తీసుకెళ్తాను లొకేషన్కి. ఫస్ట్ డే కదా, ఇద్దరం కార్లో వెళ్తున్నాం. వెళ్ళి ఇలా ఆగిపోయాడు కార్. ఆయన చూసి మొత్తం క్రెయిన్లు జనాలు అందరూ ఉన్నారు. సార్ ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి సార్ అన్నాను. షూటింగ్ అంటే అలాగే ఉంటుంది రా, టెన్షన్ పెట్టగలిగి. ఓకే ఓకే వెళ్ళాను, నించున్నా, విరించి యాక్షన్ అన్నాడు. నాకు మళ్ళీ ప్యాకప్ అయిన పడ్డది. మధ్యలో అంతా జోన్ అవుట్. నేను ఏమైందో ఏం చేసానో ఏం తెలియదు. అది నెక్స్ట్ డేకి పర్లా, ఒకరోజు అయితే అలవాటు అయిపోతుంది కదా. నెక్స్ట్ డే నుంచి అంత ఫ్లో బాగానే వెళ్ళిపోయింది. నేను ప్రతిసారి అడిగేవాడిని, ఆ సీన్ మాత్రం మళ్ళీ రీషూట్ చేద్దాం, ఆ సీన్ మళ్ళీ రీషూట్ చేద్దాం. నేను ఏం చేసానో కూడా తెలియదు నాకు, ఆ సీన్ రీషూట్ చేద్దాం. సరేరా చూద్దాం 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 చూద్దాం, షూటింగ్ అంతా అయిపోయింది, చూద్దాం లాస్ట్లో చూద్దాం, అక్కడేగా చేస్తున్నారు. ఓకే అంతా అయిపోయింది, అక్కడ అయిపోయి వచ్చేసినట్టు లేదు. ఒక్క సీన్ మాత్రం చేద్దాం కాబట్టి ఇక్కడ చీట్ చేసుకుందాం, ఒక్క సీన్ మాత్రం రీషూట్ చేద్దాం. అస్సలు బాగా రాలేదు. కట్ చేస్తే ఒకసారి ఆగ్రా, ఒకసారి ఎడిట్ అవన్నీ చూసి డెసిషన్ తీసుకుందాం. చూసిన తర్వాత అప్పుడు ఫస్ట్ నానికి చూపించారు. నానికి చూపిస్తే చూసి చాలా బాగుంది అని ఖచ్చితంగా ఆ సీన్ ఎదిరిపోతుంది. అది ఏ సీన్ అంటే పెళ్లి చెడగొట్టడానికి ఇంటికి వెళ్తా కదా మా ఫ్రెండ్ని తీసుకొని, పెళ్లి చెడగొట్టడానికి ఇంటికి వెళ్ళి మదర్తో మాట్లాడతాను కదా వాళ్ళ, ఆ సీన్ అనమాట. కట్ చేస్తే చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఆ సీన్ చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే జోన్ అవుట్ అయినా సరే పర్లేదు, బాగానే చేయొచ్చు. అంత బాగుంది కదా, ఎందుకు అలా ఎన్నిసార్లు అడుగుతున్నావు అంటే అసలు ఏం చేసినా నాకు తెలియదు, జడ్జిమెంట్ ఎలా ఉంటుంది. ఆ సినిమా మాత్రం ప్రతిరోజు నాకు ఒక అద్భుతం లేని ఎక్స్పీరియన్స్. ఓకే, ఒకసారి అవికతో ఆఖరి చివరికి ఏంటంటే ఒకసారి ఒక గుళ్ళో షూట్ చేస్తాం అవికతో అనమాట. అప్పుడు తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చిన్నపిల్లి కూతురు, మొత్తం ఒక 100 మంది వచ్చారు. లోపల తను ఉంది, చుట్టూ జనాలు. ఇప్పుడు నేను ఎవడికి తెలియదు. ఆఖరికి ఫీల్డ్ కూడా క్లియర్ చేసి నేను ఆ పని దగ్గర నుంచి అన్ని చేస్తున్నారు. అంటే అక్కడ జరగమని వాళ్ళ ఉన్నాడు సార్, అమ్మాయిని చూడాలని చెప్పి మిమ్మల్ని కూడా జరగమని వాళ్ళు. ఒక ఆవిడైతే అరే నేను హీరోని అని చెప్పేవాళ్ళు మీరు? ఇంపార్టెంట్ షూట్ అవ్వాలి కదా. ఓకే ఓకే. అక్కడ ఏంటంటే రామ్మోహన్ గారి దగ్గర ఆఫీస్లోని ఇతను డైరెక్టర్, ఇతను హీరో, ఇతను ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండదు. ఓకే, అందరూ సమానం, అందరూ ఈక్వల్. ఫోన్ చేస్తే ఎవరి ప్లేట్ ఆడే అడుక్కుంటాడు. ఓకే, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరూ ఎవరి ప్లేట్ ఆడే అడుక్కుంటారు, ఎవరి పనులు ఆలే చేసుకుంటారు. మొత్తం కలెక్టివ్ వర్క్ తప్ప. తర్వాత కార్డ్ చేసినప్పుడు సరే వీడికి పేరెద్దు వీడికి పేరెద్దు అని పని చేసినప్పుడు అందరూ ఒకటే. ఓకే, ఆ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్. అదే అందరూ చేస్తారు, అందరూ అన్ని పనులు చేస్తారు. అదే ఓకే. సో ఈ పని చేయడానికి ఈ పని చేయడానికి ఇది అని ఉండదు. నేను ఆ స్కూల్ నుంచి వచ్చాను.
ఓకే. అయితే ఆ రోజు ఫీల్ మొత్తం అదే ఆ పని దగ్గర అన్ని చేశాను ఆ సినిమాకి. సో నాకు ఆ సినిమా చాలా అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ టెంపుల్ దగ్గర ఏదో అన్నారు ఇన్సిడెంట్, టెంపుల్ దగ్గర అవిక జనాలు వస్తుంటే ఇంకా అవిగా మీద పడుకుంటే నేను మొత్తం క్లియర్ చేశాను. నేను అందరూ కూర్చొని వెనక్కి వెళ్ళండి వెనక్కి. ఒక ముసలావిడ వచ్చింది, అదే దగ్గర 80 years వచ్చేది ఉంటాను వచ్చి, ఒక్కసారి అనంత ఏం చూసి చచ్చిపోతాను బాబు ఐషన్ డైరెక్టర్కి ఏం మాట్లాడుతుంది మళ్ళీ కేసు అయింది చూపిస్తాను చూడు మా పక్కన ఐషన్ డైరెక్టర్ నేను చూపిస్తాను రావమ్మా అని చెప్పి అంత చాలా ఫ్యాన్ ఫాలోయింగ్. ఓకే. ఎస్పెషల్లీ ఊరిలో అక్కడ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చాలా పెద్ద హిట్ కదా. అవిక అక్కడ మిమ్మల్ని చూసింది కదా, నెక్స్ట్ మళ్ళీ అవికతో చేసింది సినిమా చూపిస్తామా. సో అవికకి అప్పుడు ఫాలోయింగ్ ఉంది, సినిమా చూపిస్తామాకి మీకు ఫాలోయింగ్ పెరిగింది. అప్పటికి ఇప్పటికి చేంజ్ ఓవర్ అనిపించింది అవికకి ఏమన్నా? తను అడగదు, నాకు తెలిసి అంటే నాకు చెప్పా కదా నేను ఏ స్కూల్ నుంచి వచ్చాను, మనకి అన్ని ఒకటి అంతే అన్ని అంతే కూడా అంతే అలా కలెక్టివ్ గానే చేసాం. ప్రతి రోజు అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని నెక్స్ట్ సీన్ ఎలా చేద్దాం, ఈ సీన్ ఎలా ఉండాలి. బేసిక్గా ఏంటంటే నాకు వాళ్ళు ఈ స్టార్టింగ్లో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు అందరూ బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. నేను, ప్రసన్న, త్రినాథ్ గారు, వెంకవేణు గోపాల్ గారు అందరం బాగా క్లోజ్ అయిపోయాం అనమాట, శేఖర్ చంద్ర కానీ. సో ఏంటంటే ఎప్పుడు కూర్చొని మొత్తం డిస్కస్ చేసుకొని చేసేవాళ్ళం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పటికే నాకు ఫ్రెండ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా. ఓకే. సో అందరం కలిసి కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళం. సో నాకు అక్కడ కూడా అంతే, ఆయన దగ్గర కూడా అందరూ ఆయన పనులు చేసేవారు. అదే ఆయన ఏంటంటే వదిలేసేవాడు అన్ని ఇది అది ఇది అది అందరూ అనమాట. ఏముంది ఇప్పుడు ఏదైనా సరే సడన్ గా ఆట పని ఏదైనా కావాలంటే ఐషన్ డైరెక్టర్ తీసుకొచ్చారా అంటే నేను తెచ్చేవాడు, అంత అయిపోయింది. అసలు ఏముండదు కదా. సో నా అప్పుడు కూడా డిఫరెన్స్ ఏం లేదు, అంటే నో ఈగోస్, నో ఏమి లేకుండా అసలు ప్లెయిన్ వర్క్ విషయంలో అసలు ట్రాలీ ఏమన్నా వస్తుంది, అస్సలు అభ్యంతరం లేదు. ఓకే ఓకే. 21F అప్పుడు రత్నవేలు కొంచెం ఇబ్బంది పెట్టారంట. ఇబ్బంది పెట్టడం కాదు, నాకు డౌట్లు ఎక్కువ, అంటే క్యూరియస్ ఇంట్రెస్ట్. లైట్ ఏదైనా లైట్ అయితే ఆ లైట్ ఏంటి. ఆయన అంత పెద్ద కెమెరామెన్ అయినా సరే హీఈస్ వెరీ డౌన్ టు, చాలా మంచి వ్యక్తి అనమాట. నాకేంటి క్యూరియాసిటీ ఎక్కువ ఉండదు, ఏదైనా లైట్ పెడితే ఈ లైట్ ఏంటి, అది ఇదేంటి, ఎక్స్పోజర్ అంటే ఏంటి, నేను వెళ్ళి అడుగుతుండేవాడిని. ఆయన చాలా ఉపయోగ సమాధానం చెప్పేవారు. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే నేను దగ్గరికి వెళ్ళబోతుంటే ఆయనకి అర్థమైపోయింది, ఏ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఆ లైట్ ఉంది కదా దాన్ని మోల్బీ ఆయన చెప్పేసేవారు, అడిగేదాకా ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా. ఆయన పిలిచి మరి చెప్పేవారు. నాకు అందులో బాగా గుర్తుండిపోయేది ఆయన దాంట్లోని లాస్ట్లో ఎమోషనల్ సీన్ ఉంటుంది ఒకటి. ఆ అమ్మాయి లెటర్ పట్టుకొని చదివితే ఏడుస్తూ ఉంటా. సో ఎమోషనల్ సీన్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేయాలంటే కష్టం, ఒకసారి వచ్చింది మళ్ళీ రాదు. కానీ బాగా వచ్చింది డిఫరెంట్గా వస్తుంది. సో యాక్షన్ అన్నారు, చేయిస్తాను, మొత్తం చేయిస్తాను, అదిరిపోయింది. ప్రతాప్ గారికి చాలా నచ్చింది, అందరికీ చాలా నచ్చింది, అంతా ఓకే అన్నారు. రత్నాలు గారు 1 more అన్నారు. 1 more ఎందుకు అన్నారు, మళ్ళీ ఎమోషనల్ సీన్ చేయాలి. సరే ఆయన అడిగితే కాదని ఎలా అంటాం, సరే ఓకే అని చెప్పి వెళ్ళి కూర్చున్నా. ఈయన ధర్మాకోల్ తీసుకొచ్చి కరెక్ట్గా పేపర్ ఉంటుంది కదా, లెటర్ ఉంటుంది కదా పేపర్, ఆ సైజులో కట్ చేసి నాకు కింద పెట్టారు. దీనికోసం 1 more అడిగారు, ఈ మొక్క కోసం అని. సరే అని చెప్పి రెడీ అన్నా. యాక్సిడెంట్ మళ్ళీ మొత్తం చేశాను, అయిపోయింది. ప్రతాప్ గారు కట్ అని చెప్పి రాజా అన్నారు. ఏం సార్ ఒకసారి ఎట్రా రాజా ఒక్కసారి షార్ట్ చూడు అన్నారు. ఆ ధర్మకోల్ లెటర్లోని నా ఫేస్ షాడో వచ్చింది ఎగ్జాక్ట్గా. ఓకే. దానివల్ల నాకు అందుకే ఆయన పెద్ద కెమెరామెన్ అయ్యారు. అంటే చాలా సింబాలిక్గా ఉంటుంది కదా. అవునవును.